దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను నశిస్తూ నేడు సిఐటియు ఆధ్వర్యంలో భద్రాచలం అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో భాగంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చే దగ్గర నుంచి కార్మికుల పార్టీ శాపంగా మారిందని, కార్మిక హక్కులు మొత్తం కారాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులైన 8 గంటల నుంచి 9 గంటల పరిధినాలు పెంచుతూ అలాగే వేతన సవరణ హక్కును తీసివేసిన ఈ హక్కుల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అలా రద్దు చేయని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు తొత్తుగా కాకుండా కార్మికులకు అనువుగా ఉండే చట్టాలను తీసుకుని రావాలని చెప్పేసి సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. అనిల్ కుమార్, బిషప్ న్యూస్, భద్రాచలం. కార్మిక చట్టాల పట్ల నరేంద్ర మోడీ ముందు వైఖరి, కార్మిక హక్కుల పట్ల నరేంద్ర మోడీ ముందు వైఖరి, కార్మిక చట్టాల పట్ల నరేంద్ర మోడీ ముందు వైఖరి, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లు వెంటనే, కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్ కోడ్లను వెంటనే, కార్మికులకు నష్టం చేకూర్చే లేబర్ కోడ్లను వెంటనే, కార్మిక చట్టాల పట్ల నరేంద్ర మోడీ ముందు వైఖరి, కార్మిక హక్కుల పట్ల నరేంద్ర మోడీ చేస్తాను. అందులో భాగంగా ఈ రోజు నుంచి లేబర్ కోడ్ల 4 చట్టాలని 4 లేబర్ కోడ్లని ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మనం భద్రాచలంలో సిఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని గురించి మన సిఐటి సీనియర్ నాయకులు కామిరెడ్డి ఎంఎస్ నారాయణ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. మిత్రులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయడానికి పూనుకుంది. దాదాపు 29 చట్టాలు, అనేక పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి చట్టాలని ఈరోజు అమలు చేస్తాము. భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం అన్ని సంఘాలు కూడా ఈ చట్టాలను వ్యతిరేకించినాయి. ఈ చట్టాల వల్ల నష్టం ఏంటంటే కార్మికుడికి గతంలో ఉన్నటువంటి హక్కులు కూడా కోల్పోయి కొత్త తలనొప్పులు వచ్చే పరిస్థితి ఉంది. గతంలో 10 మంది కార్మికులు ఉంటే యూనియన్ పెట్టుకునే అర్హత ఉండేది. ఈరోజు అది 300 మందికి పెంచారు. 300 మంది ఉంటేనే ఆ కార్మిక చట్టాలు, కార్మిక సంస్థని ఏర్పాటు చేసుకోవడానికి వీలవుతుంది. అంతేకాదు పారిశ్రామిక వివాదాల చట్టం అని చెప్పి 1938లో ఏర్పడింది. అంటే సంస్థలో పనిచేసే కార్మికులకి నష్టం ఏదైనా జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి కార్మిక చట్టాలు ఉపయోగపడేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. అందుకని ఒక రోజుకి 8 గంటల పని విధానం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక పోరాటాల ఫలితంగా వచ్చింది. 8 గంటల పని విధానం తీసేసి 9 గంటల పని విధానం, 12 గంటల పని విధానం అనేది పెట్టారు. అంటే ఈరోజు మనం ఒక వ్యక్తి 8 గంటలు పని చేయటం, 8 గంటలు విశ్రాంతి తీసుకోవటం, 8 గంటలు కుటుంబ సభ్యులతో గడపటం అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంది. దాన్ని భారతదేశంలో ఇవాళ 9 గంటల పని విధానం అనేది తీసుకొచ్చారు. అంతేకాదు వారానికి 48 గంటల పని విధానం అనేది కూడా ఇచ్చేశారు. అంటే 9 గంటల చొప్పున 12 గంటల చొప్పున పని చేసుకుంటూ రోజువారీ 6 రోజులు కూడా పనిచేయాలి అనే పద్ధతిలో ఇవాళ చేస్తున్నారు. సంఘటిత కార్మికులకి కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. అసంఘటిత కార్మికులకి చట్టాలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. అసలు ఉన్న చట్టాలనే తీసేస్తే
అసంఘటిత రంగ కార్మికులు కానీ సంఘటిత రంగ కార్మికులు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని ఈరోజు ఈ చట్టాలను అమలు చేయొద్దు, ఈ చట్టాలను నిలిపివేయాలి, ఆపివేయాలని చెప్పి జీవో ప్రతుల్ని మనం తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికుల మీద రుద్దేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రధానంగా కార్మికులు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి 29 రకాల చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు కూడా యాజమాన్యాలకి అనుకూలంగా ఉన్నాయి తప్ప కార్మికులకి ఏమాత్రం ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రధానంగా ఇందులో ఏవైతే కార్పొరేట్ సంస్థలు లేదు వివిధ ప్రైవేటు యాజమాన్య సంస్థలు ఉన్నాయో వారికి ప్రయోజనాలు చేకూర్చే పద్ధతుల్లోనే ఇవాళ ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. ఇవాళ జీతం పెంచమని అడిగేటువంటి హక్కు లేదు, వేతనం పెంచమని అడిగేటువంటి హక్కు లేదు, అలాగే ఫిక్స్డ్ వేతనాలు ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే యజమానుల దయా దాక్షిణ్యాల మీద ఇవాళ కార్మికులు బతకండి అని చెప్పేసే పద్ధతుల్లో ఇవాళ ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి. సమ్మె చేసే హక్కు లేదు, పోరాడేటువంటి హక్కు లేదు. రాబోయే కాలంలో ఈ కార్మికులకి ఎటువంటి రక్షణ లేనటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ యొక్క లేబర్ కోడ్లని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ సిఐటియు దేశవ్యాప్తంగా అనేక రోజులుగా పోరాటాలు చేస్తున్నా ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజు నుంచి ఆ లేబర్ కోడ్లని అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసమే సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లని రద్దు చేయాలి, దీన్ని వెనక్కి ఉపసంహరించుకోవాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ లేబర్ కోడ్ని అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ యొక్క లేబర్ కోడ్లను అమలు చెయ్యమని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ లేబర్ కోడ్లని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదని చెప్పేసి కూడా ఇవాళ చెప్తా ఉన్నాం. ఇవాళ దేశంలో లేబర్ కోడ్లని వ్యతిరేకించే దాంట్లో అమలు చేయమని నికాసుగా చెప్పినటువంటి ఒకే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేరళలో ఉన్నటువంటి సిపిఎం ప్రభుత్వం తప్ప ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఈ లేబర్ కోడ్లను మేము అమలు చేయమని చెప్పట్లేదు. అందుకోసం ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మికుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ రక్షణ కోసం పోరాడేటువంటి ఎర్ర జెండా, ఆ ఎర్ర జెండా నీడలో ఉన్నటువంటి కేరళ మాత్రమే ఇవాళ ఈ లేబర్ కోడ్లని అమలు చేయమని చెప్పేసి నిక్కచ్చిగా కార్మికుల పక్షాన, పేదల పక్షాన ఎలుగెత్తి చాటింది. ఆ రకంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇవాళ నుంచి ఈ యొక్క దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లు అమలు జరిగినా కేరళ రాష్ట్రంలో మాత్రం ఈ లేబర్ కోడ్లు అమలు జరగవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పద్ధతుల్లోనే తెలంగాణ రాష్ట్రం కూడా వెళ్ళాలి, ఈ లేబర్ కోడ్లను అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. ఈ ఉద్యమం ఆగదు, ఈ లేబర్ కోడ్లను వెనక్కి ఉపసంహరించుకునే వరకు పోరాటం సాగుతుంది అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సిఐటి నాయకత్వం మొత్తానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.